సీజన్ 3 ఇది చూడాలా వద్దా? ఫ్యామిలీతో చూడొచ్చా? సీజన్ 1, 2 చూడకపోతే అర్థమవుతుందా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీజన్ 3 అనేది ఒక యాంథాలజీ సీరీస్. అంటే ప్రతి ఎపిసోడ్‌లో వేరే స్టోరీస్, వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. మరియు వేరే ఎపిసోడ్స్‌కి వేరే డైరెక్టర్స్ కూడా పనిచేశారు. ప్రతి ఎపిసోడ్ దాదాపు 25-35 మినిట్స్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న సీజన్ 1, 2 చూడకపోతే సీజన్ 3 అర్థమవుతుందా? ఎందుకంటే ఇది యాంథాలజీ ఫార్మాట్ కాబట్టి ప్రతి సీజన్‌లో పూర్తిగా కొత్త స్టోరీలు ఉంటాయి. సీజన్ 3కి సీజన్ 1, 2తో డైరెక్ట్ కనెక్షన్ లేదు కాబట్టి మీరు నేరుగా సీజన్ 3 నుండే స్టార్ట్ చేయొచ్చు. స్టోరీ విషయానికొస్తే ఇందులో లవ్, రిలేషన్‌షిప్స్, లోన్లీనెస్, పర్సనల్ చాయిసెస్ మరియు వాటి కాన్సిక్వెన్సెస్ గురించి చాలా మెచ్యూరిటీ వేలో చూపించారు. ఒక్క స్టోరీకే కాదు, ప్రతి ఎపిసోడ్‌లో కొత్త సిట్యుయేషన్స్, కొత్త క్యారెక్టర్స్ వస్తారు. పూనం బజ్వా మరియు కిరణ్ రాథోర్ లాంటి యాక్టర్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మనకు రిలేటబుల్‌గా కూడా అనిపిస్తాయి. స్టోరీస్ ఎపిసోడ్ వైస్ ఉండడం వల్ల ఈజీగా అయితే హ్యాపీగా చూడొచ్చు. ఒక ఎపిసోడ్ నచ్చకపోయినా నెక్స్ట్ డిఫరెంట్ స్టోరీ వస్తుంది కాబట్టి బోర్ కొట్టదు. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రతి ఎపిసోడ్‌లో కొత్త స్టోరీ కాబట్టి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ డీసెంట్‌గా ఉంది మరియు అడల్ట్ ఎమోషన్స్ కన్విన్సింగ్‌గా పోర్ట్రే చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది మరియు సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్‌గానే అనిపించింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండటం వల్ల ఎపిసోడ్స్ డ్రాగ్ అనిపించవు. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడూ జెన్యూన్‌గానే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎపిసోడ్స్ ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తాయి. స్టోరీ ఎక్కడికి వెళ్తుందో మొదటే అర్థమైపోతుంది. అన్ని ఎపిసోడ్స్‌లో ఎమోషనల్ ఇంపాక్ట్ స్ట్రాంగ్‌గా ఉండదు. ఎపిసోడ్ క్వాలిటీ అన్‌ఈవెన్‌గా ఉంటుంది. అన్నీ సేమ్ లెవెల్‌లో లేవు. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త కాన్సెప్ట్ ఏం ట్రై చేయలేదు. సీజన్ 1, 2లో ఉన్న సేమ్ స్టైల్ కంటిన్యూ అయింది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సిరీస్‌కి 18+ మెచ్యూర్ కంటెంట్ వార్నింగ్ ఉంది. రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్, రిలేటెడ్ సీన్స్, కన్వర్జేషన్స్ మరియు అడల్ట్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకండి. నిజంగా స్కిప్ చేసేయండి. సరదాగా ఏం ట్రై చేయలేదు కానీ అడల్ట్ రిలేషన్‌షిప్ డ్రామాస్ మరియు ఎమోషనల్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి మాత్రం వన్ టైం వాచ్ చేయొచ్చు. మీకు ఈ రివ్యూ నచ్చిందంటే డెఫినెట్‌లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. Yeah.